అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద షాక్ ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డి ఏమో కొంతమంది మంత్రులను మార్చాలనేటటువంటి ఒపీనియన్లో ఉన్నాడు, కొంతమంది మంత్రులను తీసేయాలనే ఒపీనియన్లో ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. ఒకటి హోము, ఎడ్యుకేషను, మున్సిపల్. ఈ 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి 3 శాఖలకు పనిచేస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే నేను ఫుల్ బిజీగా ఉన్నా, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా, నియోజకవర్గాల పర్యటన చేయాలి, భారీ భారీగా సభలు పెట్టాలి, మీటింగ్లు పెట్టాలి, నాకు వేరే వేరే మీటింగ్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైదరాబాద్లో దండిగా వానలు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి. మరి హైదరాబాద్లో వానలు పడుతుంటే అంత ఆగమాగం పరుస్తుంటే రేవంత్ రెడ్డి చూసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి అట్లీస్ట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక వార్ రూమ్లో ఒక మీటింగ్ అని ఏర్పాటు చేయాలి కదా. అవన్నీ ఉండే రేవంత్ రెడ్డికి. లేదు గట్ల కాదు, నేను ఫుల్ బిజీ, అవన్నీ నాకు సంబంధం లేదనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పదవులైనా వేరే వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులలో దీంట్లో కొంతమంది మంత్రులకు కొన్ని పనులు ఉంటాయి, కొన్ని పనులు ఉండయి. బాగా పనిచేసేటటువంటి మంత్రులు ఉన్నారు, బాగా పనిచేయనటువంటి మంత్రులు కూడా ఉన్నారు. పనిచేయనటువంటి మంత్రులకు ఎక్సైజ్ ఇంకొకటి ఇవ్వచ్చు, అంటే ఇంకొకటి యాడ్ చేయవచ్చు. అది హోమా, ఎడ్యుకేషన్, మున్సిపల్ ఏదో ఒకటి యాడ్ చేయవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇప్పట్లో మంత్రి పదవులు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం బహుశా లేకపోవచ్చు. మరి అయినా రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 మంత్రి పదవులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని రోజుకు ఒక ఎమ్మెల్యే కలుస్తున్నట. సార్, ఆ మంత్రి పదవి నాకే, ఆ ఖాళీగా ఉన్న మంత్రి పదవి నాకే ఇవ్వాలి, నేను మీకు బాగా సపోర్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి కావడానికి బాగా కష్టపడ్డా, ఖచ్చితంగా ఆ మంత్రి పదవి నాదే, మీరు హైకమాండ్కి చెప్పాలి, మీరు హైకమాండ్ ఒప్పియాలని చెప్పి రేవంత్ రెడ్డిని చాలామంది ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తోటి మంత్రి పదవుల కోసం చాలామంది ఎమ్మెల్యేలు క్లోజ్ ఉంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా ఢిల్లీకి పోయి హైకమాండ్ని కలుస్తారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీని కలుస్తారు. మన గడం ప్రసాద్ అన్న స్పీకర్, ఆయన పోయి రాహుల్ గాంధీని కలిసిండు, ఒక ఫోటో బయటకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి పోయి రాహుల్ గాంధీని కలిసిండు, ఫోటో బయటకు వచ్చింది. రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు బయట పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తర్వాత మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని కలిసి మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఫోటోలు బయట పెట్టుకోలే, ఎందుకంటే మేము కలిసినట్టు ఎవరికి తెలియవద్దు అనేటటువంటి ఒపీనియన్ తోటి బయట పెట్టలే. కొంతమంది ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు, కొంతమంది ఢిల్లీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని మేనేజ్ చేస్తున్నారు. ఇక దాదాపు మంత్రి పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు హైకమాండ్ ఒక పిడుగు లాంటి వార్త తెరపైకి పట్టుకొచ్చారు. అధిష్టానం చెప్తున్న మాట ఏంది, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు, ఇప్పట్లో 2 మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచన అధిష్టానానికి లేదు. తర్వాత మంత్రులను మార్చేటటువంటి ఆలోచనలో కూడా అధిష్టానం లేదు, మంత్రులను తొలగించేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం లేదు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు వినేటటువంటి ఆలోచనలో కూడా హైకమాండ్ లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా, ఒక 5-6 మంత్రులను మార్చాలని చెప్పి అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టిండు. అధిష్టానానికి చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని, బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆ మంత్రి పదవిని మార్చాలి, బట్టి విక్రమార్కను డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలోకి తీసేసి ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. బీసీ అని చెప్పలే కానీ వేరేటోళ్ళకి ఇవ్వాలని చెప్పిండు. 2.5 సంవత్సరాలు బట్టి ఉంటాడు, 2.5 సంవత్సరాలు వేరేటోళ్ళకి ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్తే హైకమాండ్ ఏం చేసిరు, మేము ఆలోచిస్తాం అని చెప్పారు. కానీ అధిష్టానం కూడా రెడీగా ఉన్నారు. బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నారు. 2.5 సంవత్సరాలు ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం ఉన్నాడు, సో 2.5 సంవత్సరాలు ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓసీ రెడ్డి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓసీ వెలుమ, కాబట్టి ఒక బీసీకి ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవి ఇక రేవంత్ రెడ్డిని ఏం డిస్టర్బ్ చేయరు. కానీ దీంట్లో కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఉన్నది, నేను అది చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. అయితే ఫస్ట్ బట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవిలోకి వెళ్ళి దించే ఆలోచనలో ఉన్నారు. మంత్రి పదవి మాత్రం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ తీసేసి బట్టి విక్రమార్కకు స్పీకర్ పదవి ఇవ్వండి, గడ్డం ప్రసాద్ సేమ్ క్యాస్ట్ కాబట్టి గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి మార్పులు చేర్పుల కోసం హైకమాండ్ దగ్గరికి పోతే హైకమాండ్ ఒప్పుకోలే. లేదు, బట్టి విక్రమార్కకు సంబంధించిన మంత్రి పదవి ఉంటుంది, డిప్యూటీ సీఎం మాత్రం మారుద్దాం, డిప్యూటీ సీఎం బీసీ బిడ్డకి ఇద్దాం, ఓకే 2.5 సంవత్సరాలు ఒకళ్ళు 2.5 సంవత్సరాలు ఒకళ్ళు ఉంటే బాగానే ఉంటుందని చెప్పి హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేసిరు. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా. రెండోది, కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో కొండా సురేఖ రేవంత్ రెడ్డికి పంచాయతీలు అయినాయి. కొండా సురేఖ వల్ల బిడ్డ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది.
రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు దందాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డికి క్లోజ్ రోహిన్ రెడ్డికి గన్నుతో బెదిరిస్తుండని చెప్పి రేవంత్ రెడ్డి మా అమ్మని తిట్టిండు, మా అమ్మ ఏడ్చుకుంటూ వచ్చింది, మా అమ్మను రేవంత్ రెడ్డి రకరకాలుగా ఇబ్బంది పెట్టేది, అంటే తిట్టడము లేకపోతే మా అమ్మ పైన కోప్పడము ఇట్లాంటి రేవంత్ రెడ్డి చేసేది, మా అమ్మ ఏడ్చేది, నేను ఢిల్లీకి పోయి మా అమ్మని తీసుకొచ్చిన ఒకసారి అని చెప్పి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది. అంటే ఊకే ఇప్పుడు రేవంత్ అన్న కొండా సురేఖను అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు, అక్క అక్కని పిలుచుకుంటేనే ఊకే కోప్పడతారట. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ చెప్పినటువంటి మాటే మన తొలి వెలుగు ఛానల్లో రగన్న పోయినప్పుడు రగన్న ఇంటర్వ్యూలో చెప్పింది, ఆమె మాట్లాడింది కొండా సుష్మిత అక్క, కొండా సురేఖ వాళ్ళ బిడ్డ. సో కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ఎప్పుడైతే మాట్లాడినో రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా సెటరైడ్ చేసిన మళ్ళా రేవంత్ అన్న వాళ్ళ ఇంటికి కొండా సురేఖక్క పోయింది, సురేఖక్క పోయి మాట్లాడింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇద్దరు అన్న చెల్లెలు లెక్క ఉంటారు, వెరీ క్లోజ్ ఉంటారు, బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అయినాయి, స్టార్టింగ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. కానీ కొండా సురేఖ వల్ల కొన్ని డ్యామేజ్ కూడా జరిగింది కాంగ్రెస్కి అనేది కూడా రేవంత్ రెడ్డి వర్షన్. కొండా సురేఖ గీసుకుంట సిఐ సీట్లో కూర్చున్నదని చెప్పి, తర్వాత కొండా సురేఖకు పరకాల ఎమ్మెల్యేకు పడట్లేదని, కొండా సురేఖకు వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పడట్లేదని చెప్పి, పంచాయతీలు అవుతున్నాయని చెప్పి, కొండా సురేఖ వేములవాడకు సంబంధించిన ఒక ఇష్యూలో ఆమె ఏదో మాట్లాడిందని చెప్పి, తర్వాత కొండా సురేఖ నాగార్జునకు సంబంధించినటువంటి ఇష్యూలో, కేటీఆర్ ఇష్యూలో మాట్లాడిందని చెప్పి, ఇట్లా రకరకాల అంశాలు తెరపైకి వచ్చినాయి. సో కొండా సురేఖ వల్ల కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఒపీనియన్ తోటి రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవిలోకి తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు, అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చిండు. సో హైకమాండ్ ఏం చెప్పినట్టు మేము ఆలోచన చేస్తాం, మేము వెరిఫై చేస్తాం, కొండా సురేఖని మంత్రి పదవిలో ఉంచాలా తీసేయాలా అనేది మేము డిసైడ్ అవుతామని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి సైలెన్స్ అయిపోయిండు. ఇంకా రేవంత్ రెడ్డి చేసిన పొన్నం ప్రభాకర్ని కూడా మంత్రి పదవిలోకి వెళ్ళి మార్చాలని చెప్పినట్టు, పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు చెప్తే, ఆ విషయాన్ని కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి అధిష్టానం చెప్పారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టు, ఆ విషయాన్ని కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి అధిష్టానం చెప్పారు. తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు ముగ్గురు పేర్లను హైకమాండ్కి ఇచ్చారు. రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తుల పేర్లు హైకమాండ్కి ఇచ్చి, ఇగో వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది, ఇప్పుడు దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఇగో ఇద్దరికి ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి 2 పేర్లు తీసుకుపోయి హైకమాండ్కి ఇచ్చిండు. హైకమాండ్ అప్పుడు కూడా చెప్పారు మేము ఆలోచన చేస్తాం, ఎవరికి ఇవ్వాలో ఏం కథ అనేది మాకు తెలుసు అని చెప్పి అధిష్టానం చెప్పారు. ఇక మొత్తానికి ఎపిసోడ్ అంతా చూస్తే ఇప్పుడు ఎంతమంది మంత్రులను మారుస్తారు, ఎంతమంది మంత్రులను తీసేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. అంతా హైకమాండ్ చేతిలో ఉన్నది. హైకమాండ్ ఎవరిని మారుస్తే ఎవరిని తీసేస్తే ఇక వాళ్ళే, ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందో చెప్పనా, రేవంత్ రెడ్డికి అధిష్టానం తేల్చి చెప్పేసారు, మీరు మంత్రులను మార్చొద్దు, కొత్త మంత్రులను పెట్టొద్దు, అన్నీ మేమే చూసుకుంటాం, ఏ మంత్రిని తీసేయాలి, ఏ మంత్రిని పెట్టాలి, ఏ మంత్రిని కొత్త వాళ్ళని తీసుకోవాలి, ఎవరికి కొత్త అవకాశాలు ఇవ్వాలి, ఏం చేయాలి ఏం కథ అనేది మాకు తెలుసు, 6 నెలల్లో చేస్తాం ఇవన్నీ అని చెప్పారు. 6 నెలలు అంటే ఇంకా 6 నెలల దాకా ఈ మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఎందుకంటే కర్ణాటకలో ఏం జరిగింది, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పెద్ద షాకు, కర్ణాటక వర్సెస్ తెలంగాణ ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, కర్ణాటకలో 3 years పరిపాలన అయిపోయింది. 3 years తర్వాత ఎక్స్ సీఎం అంటే ఇప్పుడు పాత సీఎం ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య, ఈ సిద్ధరామయ్య ఏం చేశాడో 3 years పరిపాలన చేశాడు. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో సిద్ధరామయ్య ఉన్నాడు. 3 సంవత్సరాల దాకా సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చారు. సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి సునీల్ కన్గోలు ఒక రిపోర్ట్ ఇచ్చిండు. అప్పుడు సిద్ధరామయ్యని తీసేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు అయితే పనిచేసిరో అంతమంది మంత్రులలో 70% మంత్రులను తొలగించారు. సిద్ధరామయ్య క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను దాదాపు 70% మంత్రులను తొలగించారు. డీకే శివకుమార్ ఇప్పుడు కొత్త సీఎం అయింది కదా, డీకే శివకుమార్కి సంబంధించినటువంటి క్యాబినెట్లో కొత్త మంత్రులు ఉన్నారు. ఇప్పుడు అంటే డీకే శివకుమార్కి నచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు డీకే శివకుమార్, కొత్త క్యాబినెట్లో ఉన్నాడు, కొత్త వాళ్ళకు మంత్రి పదవులకు అవకాశం ఇచ్చాడు. అంటే పాత మంత్రులు మొత్తం దాదాపు 70% తొలగించారు, మంచిగా పనిచేస్తారు అనే వాళ్ళని మాత్రమే కర్ణాటకలో ఉంచారు. సేమ్ సీన్ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మంత్రి పదవులు ఇచ్చినా కూడా మళ్ళీ హైకమాండ్ 6 monthsలో మంత్రులను మారుస్తారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి 6 నెలల్లో మంత్రులను మారుస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇద్దరికి ఇచ్చుడు ఎందుకు, మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి డైరెక్ట్ 6 నెలల్లోనే కొత్త మంత్రులను తీసుకున్నాడు, పాత మంత్రులను మార్చుడు. అలాగే రేవంత్ రెడ్డిని మార్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళని తీసేద్దాం, వీళ్ళని మారుద్దాం,
ఈ శాఖలు మారుతాం ఆ శాఖలు మారుతాం హైకమాండ్కి చెప్తే హైకమాండ్ ఒప్పుకోలే. ఏదున్నా 6 months టైం. సేమ్ తెలంగాణలో కూడా 3 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాతనే డిసిషన్ తీసుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి ఇంకా 2 years ఉంటుంది గవర్నమెంట్. ఈ 2 yearsలో సో కొంచెం మినిస్టర్లను గట్టోళ్ళని తీసుకుంటే మంత్రులు ఎవరెవరైతే పనిచేస్తలేరో వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే గట్టిగా బలంగా పనిచేసేటటువంటి మంత్రులను పెట్టుకుంటే 2028 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది అనేది హైకమాండ్ వర్షన్. అందుకే మంత్రులను కూడా వేరే వాళ్ళని తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కూడా అధిష్టానం ఫోకస్ పెట్టిరు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతనే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా అధిష్టానం తీసేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు. సేమ్ ఇంకా 6 నెలల తర్వాత అధిష్టానం మంత్రులను మారుస్తారు, కొత్త వాళ్ళను తీసుకుంటారు, మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను కూడా మారుస్తారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కూడా ఉంచుతారో మారుస్తారో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సేమ్ కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా మార్పులు జరిగేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి హైకమాండ్కి ఏం చెప్పినా కూడా హైకమాండ్ ఒప్పుకుంటలేరు. ఓపిక పట్టండి, టైం ఉంది అని చెప్తున్నారు. టైం ఏంది అంటే 6 months. ఆల్రెడీ మంత్రులకు చెప్పిరట, అధిష్టానం మంత్రులకు చెప్పిరు, ముఖ్యమంత్రి కూడా చెప్పిరు ఏమని, 6 నెలలు టైం. 6 నెలల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మీరు గొడగొట్టుకుంటే మీరు మంత్రి పదవులలో ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటారు. ఈ 6 నెలల తర్వాత కూడా మీ పైన ఇట్లనే వ్యతిరేకత ఉంటే, మీ పైన నెగిటివ్ ఉంటే, మీరేం పని చేస్తలేరని చెప్పి అనిపిస్తే మీ మంత్రి పదవి తీసేస్తాం, మీ ముఖ్యమంత్రి పదవి తొలగిస్తాం, ఇక మీ ఇష్టం అని చెప్పి హైకమాండ్ డైరెక్ట్ తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా ఆగమాగం పరిస్థితి ఉన్నది. ఇటు హైకమాండ్ ఆల్రెడీ వీళ్ళకి చెప్పి కాబట్టి వీళ్ళకి ఏం అర్థమవుతలేదు. అందుకే టకటక రేవంత్ రెడ్డి మధ్యకాలంలో భారీ బహిరంగ సభలు పెట్టుడు, మీటింగ్లు పెట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు, మెట్రో గురించి మాట్లాడు, కేసీఆర్ని విమర్శలు కూడా తగ్గించాడు. కేసీఆర్ని అప్పట్లో తిడతలేడుగా, మొత్తం బూతులు బంద్ చేసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టి కేసీఆర్ని హైప్ చేసిండు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. అందుకే రేవంత్ రెడ్డి కొంత కంట్రోల్ చేసుకుంటూ వస్తున్న అన్ని విషయాలు. మంత్రులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి క్లోజ్ ఉంటురు, మంత్రులు కూడా గట్టిగా తిరుగుతున్నారు, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నారు. కారణం ఒకటే, మంత్రులు మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పి హైకమాండ్కి తెలవాలి. మీనాక్షి నటరాజన్ టాస్క్ ఇచ్చారు, మంత్రులు ఎట్లా పనిచేస్తారు, ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తారు, ఇవన్నీ చూడాలి మీరు, రేపటి రోజు వీళ్ళని మార్చాలన్నా ఉంచాలన్నా అనేది మిమ్మల్ని అడుగుతామని చెప్పి మీనాక్షికి టాస్క్ ఇచ్చారు. అందుకే మీనాక్షి నటరాజన్ తోటి వీళ్ళందరూ ఇప్పుడు క్లోజ్గా ఉంటున్నారు. ఇప్పుడు కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి పంచాయతీ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖతో మంచిగానే ఉంటున్నాడు, అక్క అక్క అంటున్నాడు, కొండా సురేఖ కూడా అన్న అన్న అని చెప్పి మంచిగానే ఉంటున్నది. ఎందుకు కారణం ఏంది, మంత్రి పదవులు పోతాయేమో, ముఖ్యమంత్రి పదవి పోతుందేమో, మళ్ళీ మనమే కంటిన్యూ కావాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనేది మంత్రుల వర్షన్. రేవంత్ రెడ్డి మాత్రం కొంతమందిని తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇప్పిద్దామనే ఆలోచనలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి టీం ఉంటుంది, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చుకుందామనే ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇవన్నీ 6 నెలల టైం. 6 నెలల్లో చాలా మార్పులు జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తెలంగాణలో. సో అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక పిడుగు లాంటి షాక్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.